ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. ఈ దినం మీ అందరితో కూడా కలిసి దేవుని సన్నిధిలో గడిపే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగానే మీ మధ్యకు ఆహ్వానించిన దైవజనులు ప్రభు ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఈ దినాన మీతో కలిసి దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం మీతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని వారు నాకు అనుగ్రహించినందుకు వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనము నుండి నేను చదువుతాను. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెళుకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెళుకుగా ఉండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలముండను. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారుజామునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూసినేమో గనుక మీరు మెళుకువగా నుండుడి. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుతున్నాను, మెళుకువగా ఉండుడని. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. మీ అంతటా మీరు కూడా ప్రార్థన చేసుకోండి. కృపగలిగిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్యాన్ని మా కొరకు దీవించండి. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మను మా మధ్య నిరాటంకంగా సంచరింపచేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరి మనోనేత్రాలు వెలిగించి నీ వాక్యములో ఉన్న సత్యాలు గ్రహించగలిగినట్లు, గ్రహించినవి నమ్మునట్లు, నమ్మిన వాటిని వ్యక్తిగత జీవితాలలో అనుదినము కూడా అనుసరించగలిగినట్లు నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మలను విశ్వాసములో బలపరిచి మేమందరం కూడా జీవితాంతం మా ప్రభువా నీకు సాక్షులుగా జీవించగలిగినట్లు నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి నీకును పరిశుద్ధాత్మకును మమ్మందరినీ అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో ఒక విషయం కనబడుతుంది. ఆయన భూలోకానికి వచ్చే విషయంలో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ, నేను ఎప్పుడు భూలోకానికి వస్తానో దేవదూతలకు కూడా తెలియదు, కుమారునికి కూడా తెలియదు అన్నాడు. అంటే కుమారునికి తెలియకపోవడం ఏంటి? కుమారుడు ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు తిరిగి భూలోకానికి వెళ్ళాలో ఉన్న సంగతి తండ్రి నిర్ణయం చేస్తాడు. కనుక అది తండ్రి చేతిలో ఉన్నది.
నేను తిరిగి రావడం అనేటువంటిది అని ఆయన ఉద్దేశం. అందుకనే దేవదూతలకు కూడా తెలియదు, కుమారునికి కూడా తెలియదు అని యేసు ప్రభువు వారు చెప్పడంలో తండ్రి కాలాలను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన తగిన కాలంలో తగిన కార్యాన్ని జరిగించడానికి అనుమతి ఆయన అనుగ్రహిస్తాడు. అలాగనే యేసు ప్రభువు వారు కూడా భూలోకానికి రావడానికి తండ్రి ఆజ్ఞాపించినప్పుడు తిరిగి వస్తాడు. ఆ తండ్రి సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే ఆ వాక్య భాగంలో వారితో చెబుతున్నాడు, దేవదూతలు ఎరగరు, కుమారుడు కూడా ఎడగరు అని చెప్పి ఆయన రాకడను గురించి చెప్పాడు. ఈ దినాల్లో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రభువు త్వరగా రానయ్యున్నాడు అన్న సత్యాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ భౌతికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ పరిస్థితులు ప్రభువు త్వరలో భూలోకానికి రానయ్యున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ పరిస్థితులన్నీ ఆయన త్వరగా వస్తున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో జరిగే పరిస్థితులు, ఇజ్రాయెల్ పట్ల దేవునికి ఉన్న సంకల్పాలు, ఇజ్రాయెలును బట్టి ప్రవచించిన ప్రవచనాలు అవన్నీ కూడా దరిదాపుగా నెరవేరవలసింది ఏమిటి అంటే ఆయన తిరిగి భూలోకానికి రావడం. కనుక ఈ ఉదయకాలంలో మీతో పాటు పంచుకోవాలని ఉద్దేశించిన అంశం, ప్రభువు రాకడలో మన బాధ్యత ఏమిటి? ప్రభువు రాకడలో మన బాధ్యత, ఆయన రాకడలో మనం ఏం చేయాలి? దానిని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు రాకడ వెలుగులో మన బాధ్యత ఏమిటి అనే దాని గురించి దేవుని వాక్యములో నుండి మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన రాకడను గురించి ఆయన శిష్యులు ఆయన అడిగారు. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే 24వ అధ్యాయం మత్తయి సువార్త. తరువాత యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దాని కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, పడద్రోయబడక రాతి మీద ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ ఆగమనమునకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పుమనగా, యేసు ప్రభువారు ఆయన ఒలీవల మీద కొండ మీద ఉన్నాడు. ఆయన ఒలీవల కొండ మీదకి రాబోయే ముందు యెరూషలేం దేవాలయం ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన శిష్యులు యెరూషలేం దేవాలయాన్ని చూపించారు. దేవాలయం చాలా అందంగా ఉంది, చాలా చూడడానికి ముచ్చటగా ఉంది. మొదటగా దేవాలయాన్ని కట్టింది సొలొమోను రాజు. ఆ దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. అంత గొప్పగా దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. ఆ దేవాలయాన్ని పడగొట్టారు రోమా సైన్యం వారు. టైటస్ అనేటువంటి సైన్యాధికారి ఆయన ఆ దేవాలయాన్ని పడగొట్టాడు. హేరోదు దానిని మరలా కట్టించాడు, కానీ ఆ దేవాలయాన్ని చూపించారు. ఇదెంత సుందరంగా శృంగారంగా ఉందో చూడండి అని యేసు ప్రభువారితో ఆ మాట అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు చూసే ఈ కట్టడం ఉంది కదా,
రాతి మీద రాయి లేకుండా తొలగింపబడే దినం ఒకటి రాబోతుంది అని వారితో చెప్పాడు. రాతి మీద రాయి లేకుండా అంటే దేవాలయం పడగొట్టబడుతుంది రాతి మీద రాయి లేకుండా అని ప్రభువు చెప్పాడు. అందుకు వారు ఎప్పుడు జరుగుతాయి? నీ ఆగమనకు గుర్తులేంటి? యుగాంతానికి కూడా గుర్తులేంటి? 3 ప్రశ్నలు. ఒకటి, దేవాలయం ఎప్పుడు కూల్చబడుతుంది? రాతి మీద రాయి లేకుండా ఎప్పుడు జరుగుతుంది? అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నీ ఆగమనం అంటే నీవు మరలా ఎప్పుడు వస్తావు? ఆ మరలా నీవు ఎప్పుడు వస్తావు? అది ప్రశ్న. నువ్వు ఎప్పుడు వస్తావు అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, యుగాంతం. ఈ యొక్క యుగం ఎప్పుడు అంతమవుతుంది? కనుక 3 ప్రశ్నలు ఉన్నాయి శిష్యుల హృదయాల్లో. ఆ 3 ప్రశ్నలు యేసు ప్రభువారిని అడిగారు. దేవాలయాన్ని గురించి అడిగారు, నీవు ఎప్పుడు వస్తావని ఆయన్ని అడిగారు, ఈ యుగం ఎప్పుడు ముగించబడుతుంది, యుగాంతం ఎప్పుడు జరుగును అని 3 ప్రశ్నలు యేసు ప్రభువారిని ఆయన శిష్యులు అడిగారు. మొదటి ప్రశ్నకు జవాబు చెప్పాడు, ఒక దినం రాబోతుంది, ఆ దినాన దేవాలయం పడగొట్టబడుతుంది, రాతి మీద రాయి లేకుండా చేయబడుతుంది అని చెప్పాడు. అది వాస్తవంగా జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి టైటస్ అనేటువంటి వ్యక్తి యెరూషలేము పట్టణం మీద దండెత్తి దేవాలయాన్ని సర్వనాశనం చేశాడు. రాతి మీద రాయి లేకుండా చేశాడు. మీరు ఇప్పుడు ఒకవేళ యెరూషలేము టూర్కి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఏడ్పు గోడ దగ్గరికి వెళతారు. ఆ ఏడ్పు గోడ దగ్గర మనుషులు విజ్ఞాపనలు చేస్తారు. ఆ ఒక్క గోడ మిగిలింది. దేవాలయం అంతా పడగెట్టారు, ఆ ఒక్క గోడ మాత్రమే మిగిలింది. యూదులు ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. వారికి ఏదైనా ప్రార్థన అంశాలు ఉంటే కాగితాలు రాసి ఆ కాగితాన్ని సందుల్లో గుచ్చుతారు. అంటే మా యొక్క అవసరతలు ఇవి, దేవా మా అవసరతలు తీర్చు అని ఆ విధంగా వారు ఆ కాగితాలు ఆ గోడల్లో గుచ్చుతారు. అది జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తే ఆ యూట్యూబ్లో ఆ విధంగా జరగడం చూస్తూ ఉంటాం. కనుక దేవాలయం పడగొట్టేశారు. టైటస్ అనేటువంటి రోమా సేనాధిపతి ఆ దేవాలయాన్ని 70వ సంవత్సరంలో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దానిని నాశనం చేశాడు. కనుక మొదటిది 70వ సంవత్సరంలో జరిగింది. నీ ఆగమనం ఎప్పుడు, నీవు మరలా తిరిగి ఎప్పుడు వస్తావు అని రెండవ ప్రశ్న శిష్యులు యేసు ప్రభువారిని అడిగారు. ఈ రెండవ ప్రశ్నకి ఆయన జవాబు చెప్పల, కానీ ఆయన వచ్చేటప్పుడు భూలోకంలో ఏమి సంభవిస్తావో వాటిని గురించి మాట్లాడాడు, వాటిని గురించి చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయి, తుఫానులు వస్తాయి, మనుషులు ధైర్యం విడిచిపోతారు, భయపడతారు, కలవరపడతారు అని యేసు ప్రభువారు 24వ అధ్యాయంలో మిగిలిన వచనాల్లో ఆ విషయాలు యేసు ప్రభువారు వారితో చెప్పాడు. ఏ విధంగా జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు దినాలు అంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పిన మాటలు అవి. కానీ ఇప్పటికి 2000 సంవత్సరాలు జరిగినాయి. ఈ 2000 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రభువు ఏం చెప్పాడో అదే జరుగుతున్నట్లుగా మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన యుద్ధాలు.
చిన్న చిన్న దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద దేశాలు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఇస్రాయేళ్ళు ఇరాన్ మీద తిరుగుబడుతూనే ఉన్నారు. ఇరాన్ వారు ఇస్రాయేల్ మీద మిస్సైల్స్ వేస్తూ అనేక నష్టాన్ని ఇజ్రాయెల్ దేశంలో కలిగిస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కనుక యేసు ప్రభువారు చెప్పినవి వాస్తవంగా ఈ దినాల్లో జరుగుతూ ఉన్నాయి. కనుక యేసు ప్రభువారు రెండవ ప్రశ్న, వారు వేసిన ప్రశ్న, నీ ఆగమనమునకు గుర్తులేంటి, నీవు తిరిగి రావడానికి గుర్తులేంటి? యుద్ధాలు, భూకంపాలు, తుఫానులు, ఇవి మనం గమనిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో యూట్యూబ్లో మనం గమనిస్తూనే ఉన్నాం. ఎన్ని భూకంపాలు జరుగుతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ దేశంలో గొప్ప భూకంపం వచ్చింది. అలాగనే ఇటలీ దేశంలో భూకంపం వచ్చింది. అలాగనే చాలా ప్రదేశాల్లో భూకంపం రావడం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువు ఏమైతే చెప్పాడో, తాను రాకడకు ముందు, ఆగమనానికి ముందు ఏ సంఘటనలు జరుగుతాయని యేసు ప్రభువారు చెప్పాడో ఆ సంఘటనలన్నీ కూడా మన జీవితాల్లో మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది అని అర్థం. కనుక ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. యేసు ప్రభువారు వస్తానని చెప్పాడు, దేవుని వాక్యంలో వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాలు చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాల్లో ప్రభు మాట్లాడుతూ, మీ హృదయములను కలవరపడనీయకుండా చూచుకొనుడు. నేను తండ్రి యొద్దకు వెళుతున్నా, తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మరలా వచ్చి నేనుండి స్థలములో మిమ్మల్ని కూడా తీసుకుని వెళతాను అని యేసు ప్రభువారు వచనాల్లో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభువారు మరలా వస్తానని చెప్పాడు. ఆయన మరలా వస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. నేను మరలా వస్తా, నేనుండి స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ఆ వచనాల్లో స్పష్టంగా ఆయన తిరిగి వస్తానని చెప్పినట్లుగా ఆ వచనాల్లో మనం అందరం కూడా చదువుతున్నాం, నమ్మాలి. ఆయన వస్తానని చెప్పాడు కనుక ఆయన తప్పకుండా భూలోకానికి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతాయి కూడా చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, భూకంపాలు వస్తాయి అన్నాడు, తుఫానులు వస్తాయన్నాడు. ఈ విధంగా ఈ దినాల్లో జరిగినన్ని యుద్ధాలు, ఈ దినాల్లో జరిగినటువంటి భూకంపాలు, ఈ దినాల్లో జరిగినటువంటి తుఫానులు ఏ కాలంలో కూడా జరగల. కనుక యేసు ప్రభువారు చెప్పినవి నెరవేరుతూ ఉన్నాయి కనుక యేసు ప్రభువారు త్వరలో రానై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలంలో ప్రభువు రాకడలో మన బాధ్యత ఏమిటి అనే విషయాన్ని గురించి నేను మీ ముందు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువు రాకడ వెలుగులో మన బాధ్యత. ప్రభువు రాకడ వెలుగులో మన బాధ్యత. ప్రభువు ఆయన వచ్చేటప్పుడు ఏం చేయమని చెప్పాడు. ఒక మాట మనం చదువుకుంటాం. 6వ వచనంలో 24వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. కలవరపడకుండా కలవరపడడం అంటే భయపడకుండా చూసుకోవాలి. కలవరపడకుండా చూసుకో. 4వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. కనుక 2 మాటలు ఈ 2 వచనాల్లో చూస్తున్నాం. 4వ వచనంలో మెళకువగా ఉండాలి. చాలా అబద్ధ బోధలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, మెళకువగా ఉండాలి
అని యేసు ప్రభువారు 4వ వచనంలో చెప్పాడు. 6వ వచనంలో ఆయన యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారము గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబర్లో, వార్తల్లో, మా పత్రికల్లో కూడా ఆ యొక్క సంఘటనలు రాయబడుతూ ఉన్నాయి. కనుక అవి అన్నీ జరుగుతున్నప్పుడు ప్రభువు మొదటిది మెళుకువగా ఉండుడి అన్నాడు. ఏ విషయంలో మెళుకువగా ఉండాలి? ఆ వాక్య భాగంలో దేని విషయంలో మెళుకువగా ఉండాలని ప్రభు చెప్పాడు అంటే బోధ విషయంలో మెళుకువగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధించే బోధకుల విషయంలో ఏ బోధ చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించి ఏది వాక్యానుసారమైన బోధ, ఏది వాక్యానుసారమైన బోధ కాదు అనేది మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. వాక్యానుసారమైన బోధను మనం నమ్మాలి. అందుకనే మెళుకువగా ఉండుడి, అనేకమైన అబద్ధ బోధకులు వస్తారు అని చెప్పాడు. చాలా చోట్ల యేసు ప్రభువారు 3 విషయాలు చెప్పాడు. అబద్ధ బోధకులు వస్తారన్నాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారన్నాడు, అబద్ధ క్రీస్తులు వస్తారు అన్నాడు. అబద్ధ క్రీస్తులు అంటే ఏంటి? నేనే దేవుణ్ణి అని చెప్పేవారు. లోకంలో చాలామంది అలాంటి వారు వచ్చారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. కానీ యేసు ప్రభువారు అలాంటి వాడు కాదు. ఆయన చనిపోకముందే తనకేమి సంభవిస్తాయో ఆయన శిష్యులతో చెప్పాడు, ప్రజలతో కూడా చెప్పాడు. నేను యెరూషలేము వెళుతున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు, హింసిస్తారు, సిలువేస్తారు, చంపుతారు, సమాధి చేస్తారు, కానీ నేను 3వ దినమున లేస్తా అని గట్టిగా యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఆ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక మొదటిగా యేసు ప్రభువారు 2వ రాకడ విషయంలో మనల్ని ఏ విషయంలో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడంటే తప్పుడు బోధల విషయంలో హెచ్చరిస్తున్నాడు. మెలకువగా ఉండుడి, అబద్ధ బోధకులు అనేక మంది వస్తారు. కనుక ఈ దినాల్లో భయంకరమైన బోధలు ఉన్నాయి. యూట్యూబుల్లో చాలా రకాలైన బోధలు వింటూ ఉన్నాం, చదువుకుంటూ ఉంటాం. కానీ ఏ బోధ వాక్యానుసారమైనదో దానిని మనం ఆచరించాలి, దానినే మనం నమ్మాలి, దానినే మనం మన యొక్క జీవితాలలో అలవర్చుకోవాలి. అయితే దేవుని వాక్య బోధ ఏది, దేవుని వాక్య బోధ కాదు అనేది ఏది అనేది మనం తెలుసుకోవాలి అంటే మీరు దేవుని వాక్యాన్ని చదవాలి. రోజు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నాడో అది వాక్యానుసారమైంది కాదా అనేది తెలియడానికి దేవుని వాక్యాన్ని దినదినము కూడా చదువుకోవాలి. కనుక ప్రియమైన వారులారా, మనం బోధలు అన్నీ సత్యమైన బోధలు కాదు, బోధలు అన్నీ కూడా వాక్యానుసారమైన బోధలు కాదు. అందుకని మనం బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ దినాల్లో ఎక్కువ బోధలు, ఎక్కువ మంది బోధించేవారు వారు బోధించే విషయం ఏమిటంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనకు సమృద్ధి కలుగుతుంది, మనం అభివృద్ధి చెందుతాం, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు అని చెప్తారు. దానిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ప్రాస్పరిటీ గాస్పెల్ అన్నారు. అంటే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే అన్నీ సవ్యంగా జరిగిపోతాయి, ఏది కూడా నీ జీవితంలో నష్టం జరగదు అని బోధకులు బోధిస్తూ ఉన్నారు ఈ దినాలు. దానిని ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అభివృద్ధే. మనం కనుక దేవుని యొక్క వాక్యంలో మరి ఏం చెప్పబడి, యేసు ప్రభువారు ఏం చెప్పాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభువారు ఆయన హెచ్చరించాడు.
యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఆ వచనంలో యేసు ప్రభువారు ఆయన హెచ్చరించారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. లోకంలో మీకు శ్రమ కలుగు. కానీ ఈ ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పేవారు ప్రభువు నమ్ముకుంటే ఏ శ్రమలు మీకు ఉండవు, అన్నీ సవ్యంగా జరుగుతాయి, అన్ని విషయాల్లో మీకు అభివృద్ధి కానీ నష్టం జరగదు అన్న భావనతో బోధిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఆ మాట చెప్పల. యేసు ప్రభువారు మీ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను అని యేసు ప్రభువారు చెప్పాడు. కనుక ప్రియమైన వారులారా, శ్రమలు మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక భాగం. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనం సణుక్కుంటాం, దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమలు కలిగించాడు అని అనుకుంటాం. శ్రమలు ఎందుకు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి, రోగాలు ఎందుకు వస్తాయి అని ఒకసారి మీరు పరిశీలించుకుంటే, దేవుని వాక్యంలో శ్రమలు ఎందుకు వస్తాయో, దేవుని వాక్యంలో రోగాలు ఎందుకు వస్తాయో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో అర్థమయ్యేటట్లుగా వ్రాయబడ్డాయి. కనుక శ్రమ అనేది మన జీవితంలో ఒక భాగం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల్లో, విశ్వాసంతో పాటు శ్రమపడుటయు మనకు అనుగ్రహింపబడెను అన్నాడు. విశ్వాసంతో పాటు శ్రమపడుటయు మనకు అనుగ్రహింపబడెను అన్నాడు. కనుక మనం విశ్వసించినప్పుడే శ్రమలు ఆ విశ్వాస జీవితంలో ఒక భాగంగా పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నట్లుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, శ్రమలు విశ్వాస జీవితంలో ఒక భాగం. అంటే మనం విశ్వసించినప్పుడే శ్రమలు కూడా మా జీవితంలో జరుగుతాయి అని నమ్మాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే యేసు ప్రభువారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. అంటే ఆ మాట ఉద్దేశం ఏమిటి? శ్రమలు వస్తాయి కానీ నేను మీతో ఉన్నా, నేను లోకాన్ని జయించా. యేసు ప్రభువారు మన వలనే అన్ని విషయంలో శోధింపబడి పాపం లేనివాడుగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి, మన వలనే శోధించబడ్డాడు యేసు ప్రభు. మనం కూడా చాలా శోధనలకు గురి అవుతాం, శ్రమలకు గురి అవుతాం, రోగాలకు గురి అవుతాం. అలాంటి పరిస్థితుల్లో యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు చెప్తున్న మాట ఏంటంటే, నేను కూడా ఆ శ్రమలు అనుభవించాను అని ఆయన చెబుతున్నాడు. కనుక శ్రమ విశ్వాస జీవితంలో ఒక భాగం అనే సత్యాన్ని మనం అందరం కూడా నమ్మితే శ్రమలు వచ్చినప్పుడు భయపడం, శ్రమ వచ్చినప్పుడు దిగులు పడం, శ్రమ వచ్చినప్పుడు సణుక్కోం, శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద నింద వేయం. ఎందుకంటే ఆ శ్రమలు మన విశ్వాస జీవితంలో ఒక భాగం అన్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అది పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు. యేసు ప్రభు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించా. ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించా. మీకు ఆ చిన్న సంగతి చెప్తాను. ఆ మాట ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గ్రౌండ్లో 2 పిల్లలు కొట్లాడుకుంటున్నారు. పెద్దవాడు 14 సంవత్సరాల వయసు వాడు, 7 సంవత్సరాల వయసు అబ్బాయి కొట్లాడుకుంటున్నాడు గ్రౌండ్లో. ఈ 7 సంవత్సరాల అబ్బాయి కింద పడిపోతున్నాడు, మరలా లేస్తున్నాడు, అరే ఇప్పుడు రారా అని అంటున్నాడు. అలాగున చాలాసార్లు జరిగింది. ఈ చిన్నవాడు పడిపోవడం, లేవడం, ఇప్పుడు రారా అనడం చాలాసార్లు జరిగింది. కానీ ఆ గ్రౌండ్లోనికి వాళ్ళ నాన్న వస్తున్నాడు. వాళ్ళ నాన్న చూశాడు, ఇప్పుడు రారా నీ సంగతి చూస్తానంటున్నాడు. ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ నాన్నగారు అక్కడ
ఉన్నాడు కనుక. అలాగే ప్రభువు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. కనుక ప్రభు మనతో ఉన్నాడు, మన శ్రమలో ఉన్నాడు, మన బాధలో ఉంటాడు, మన శోధనలో ఉంటాడు, మన రోగాల్లో ఆయన ఉంటాడు. కనుక మనం ధైర్యం తెచ్చుకోవాలి. మీరు శ్రమ కలుగుతుంది కనుక ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంలో ఉన్నాను అని ప్రభువు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ సమయంలో మరొకసారి శ్రమలో విశ్వాస జీవితంలో భాగము అన్న సత్యాన్ని మనం అందరంగా తెలుసుకోవాలి. కనుక యేసు ప్రభువు రాకడలో శ్రమలు వస్తాయి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయం 13వ వచనంలో, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడు. అంటే శ్రమలు అంతం వరకు సహించాలి. అంటే ఏదో కొన్ని దినాలు మనం శ్రమలు సహించి ఆ శ్రమలు కనుక మన జీవితం నుండి తొలగిపోకపోతే కొందరు విశ్వాసాన్ని కోల్పోతారు. కానీ అంతం వరకు, ఆ శ్రమ ముగించబడే అంతవరకు మనం ఓర్పుతో ఉండాలి. అందుకని అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును అని వాక్యంలో చూస్తున్నాం. 9వ వచనంలో మరి ఒక మాట చూద్దాం. 9వ వచనంలో, సకల జనుల చేత ద్వేషింపబడదు. సకల జనుల చేత ద్వేషింపబడదు. ప్రభు రాకడలో తప్పుడు బోధనల గురించి చెప్పి మెళుకువగా ఉండుడి అన్నాడు. కానీ ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే లోకం మిమ్మలను ద్వేషిస్తుంది అన్నాడు యేసు ప్రభు. లోకం ద్వేషిస్తుందా ఈ దినాల్లో క్రైస్తవుల్ని, క్రైస్తవ సంఘాలని, క్రైస్తవ ఆరాధనల్ని మరి చెల్లాచెదురు చేస్తున్నారు. ఆరాధన జరుగుతుంటే ఆరాధన జరిగే చోటకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం, కుర్చీలు పగలగొట్టడం, అలాగనే పిఏ సిస్టాలు పగలగొట్టడం మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. కనుక అందరి చేత మనం ద్వేషించబడతాం. అంతము వరకు సహించిన వాడు ధన్యుడు. అంతం వరకు మనం సహించాలి. కనుక ప్రియమైన వారలారా, మనం మెళుకువతో ఉండాలి. జరుగుతున్న సంఘటన బట్టి భయపడకుండా, కలవరపడకుండా ఉండాలి అని యేసు ప్రభువారు ఆయన చెప్తున్నాడు. మూడవది ఆయన ఏం చెబుతున్నాడంటే, మనం అందరి చేత ద్వేషించబడతాం. క్రైస్తవులు ఈ దినాల్లో ఎవరు కూడా గౌరవించటంలా. క్రైస్తవులు అనగానే ఒకలాంటి దృష్టితో చూస్తున్నారు. వారిని వారందరిని ఏ విధంగా హింసించాలో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. యూట్యూబ్లో ఆ సంఘటనలు మీరు కూడా చూస్తూ ఉన్నారు. కనుక శ్రమ అనేది మన జీవితంలో ఒక భాగంగా భావించాలి. శ్రమలు వచ్చినప్పుడు భయపడవద్దు. ఎందుకంటే ప్రభు ముందుగానే ఆయన హెచ్చరించాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం అందరం కూడా అలాగున భయపడకుండా ఉండాలి, మెళకువతో ఉండాలి. మూడవది, మన వ్యక్తిగత జీవితాల్లో ఒక మాట, అందరి చేత ద్వేషించబడతాం అనేది యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు అందరి చేత ద్వేషించబడతాం. నాలుగవది, సువార్త, రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడను, అప్పుడు అంతము వచ్చును అన్నాడు. రాజ్య సువార్త అంటే యేసు ప్రభు యొక్క సువార్త. యేసు ప్రభు వారు ఆయన ప్రారంభ పరిచర్యలో మొదటి ప్రసంగం ఏంటంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి,
అని యేసు ప్రభు వారి యొక్క మొదటి ప్రసంగం. కాలము సంపూర్ణమై ఉన్నది అని యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. 2000 సంవత్సరాలు జరిగినాయి. అయితే కాలం ఇంకా జరుగుతూనే ఉంది. దేవుని వాక్యంలో కాలాన్ని గురించి పరిశుద్ధుడైన పేతురు ఒక మాట చెప్పాడు. దేవుని దృష్టిలో 1000 దినాలు ఒక దినం వలెను, ఒక దినం 1000 దినాల వలె ఉంటుంది అని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో ఆ మాటలు వ్రాసాడు పేతురు. అంటే 1000 దినాలు ఒక దినం, ఒక దినం 1000 దినాలుగా ఉంటుంది అంటే అర్థం ఏంటి? దాని భావం యేసు ప్రభు దృష్టిలో కాలం అనేది కాలం అనే దానికి ఏమీ కూడా ఇది అది అని చెప్పడానికి వీళ్ళే. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ కార్యాన్ని చేస్తాడు. అందుకనే 1000 దినాలు ఒక దినం, ఒక దినం 1000 దినాల వలె ఆయన దృష్టి కనబడుతూ ఉన్నది అని పేతురు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, కాలం ఆయన దృష్టిలో ఒక దినంగా కనబడవచ్చు. మనకు 1000 సంవత్సరాలు గడిచి ఉండవచ్చు, కానీ దేవునికి మాత్రం అది ఒక దినంగానే కనబడవచ్చు. కనుక సమయం ఆయన చేతుల్లో ఉంది కనుక ఆయన సమయంలో వస్తాడు అనే ఉద్దేశాన్ని ఆ మాట ద్వారా ఆయన హెచ్చరించాడు. కనుక ప్రభు రెండవ రాకడ వెలుగులో మనం బోధల విషయంలో మెలకువగా ఉండాలి. రెండవది, జరుగుతున్న సంకటాలను బట్టి, జరుగుతున్న యుద్ధాలను బట్టి కానీ, తుఫానులను బట్టి కానీ మనం కలవరపడకుండా చూసుకోవాలి. మూడవది, దేవుని వాక్యంలో మనం అందరి చేత ద్వేషించబడతాం అనే సత్యాన్ని మనం గ్రహించి, ద్వేషించబడినప్పుడు మనం దిగులు పడకూడదు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట, నేను మీతో కూడా ఉన్నాను అన్న మాట, ఆయన మనతో ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించి ఆ విధంగా మనం జీవించాలి. తరువాత యేసు ప్రభు ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించవలెను, అటు తరువాత అంతము వచ్చును అన్నాడు. రాజ్య సువార్త అంటే యేసు ప్రభు యొక్క సువార్త. రాజ్య సువార్త ఎందుకన్నారు? యేసు ప్రభు వారు చెప్పిన మాట, మొదటి ప్రసంగంలో ఆయన చెప్పిన మాట, ఇదిగో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది. కనుక ఇది రాజ్య సువార్త. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది. కనుక దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తున్నాం. మనం సువార్తను ప్రకటిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని రాజ్యం త్వరలో రాబోతుంది, ఆ దేవుని రాజ్యంలో నీవు ఉండాలి అంటే మారు మనసు పొందాలి. అదే ప్రభు చెప్పింది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ము. ప్రియమైన వారులారా, మారు మనసు చాలా ప్రాముఖ్యం. మారు మనసు అనగానే కొందరికి యావగింపుగా ఉంటుంది. ఎప్పుడు మారు మనసు అంటారు వీళ్ళు అన్న భావన. కానీ యేసు ప్రభువారు మారు మనసును గురించి తన మొదటి ప్రసంగంలోనే చెప్పాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. సువార్త ప్రకటించాలి, నమ్మేవారికి బాప్తిసం ఇవ్వాలి. కనుక దేవుని వాక్యంలో సువార్త, రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడాలి. దాని తర్వాత అంతము వచ్చును అని ఆ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు యొక్క సువార్త మనం అందరం కూడా ప్రకటించాలి. చాలామంది సంఘ సభ్యులు, సంఘంలో ఉన్నవారు ఏమనుకుంటారంటే, సువార్త చెప్పడం అనేది దేవుని సేవకుడి బాధ్యత, మా బాధ్యత కాదు అని అనుకుంటారు. కానీ
ప్రతి విశ్వాసి బాధ్యత సువార్త చెప్పడం అనేది. ప్రతి విశ్వాసి మరి ఒకరికి యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి, మరి ఒకరిని రక్షణలోనికి నడిపించాలి. అది దేవుని ఉద్దేశం. మనం చాలాసార్లు దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుంటాం, మనం అందరం గొర్రెలు, ప్రభువు కాపరి. గొర్రెలు గంటాయా కాపరి గంటాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. గొర్రెలు కనాలి, అంతేనా? కాపరి పని ఏంటి? గొర్రెల్ని మేపడం, వాక్యంతో మేపడం, సరైన బోధతో మేపడం, విశ్వాసంలో స్థిరపరచడం, ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్లుగా సహాయం చేయడం, ప్రభువు కొరకు సాక్షిగా నిలబడాలని ప్రోత్సహించడం. ఈ పనులు సంఘ కాపరి చేస్తాడు. మనం గొర్రెలను కనాలి. ఎందుకంటే మనం వెళితేనే మనం సువార్త ప్రకటించడం చాలా సులువు. సువార్త ప్రకటించడానికి పాస్టర్ గారు వెళ్ళాడు అనుకోండి ఒక ఇంటికి, మమ్మల్ని మార్చడానికి వచ్చాడండి ఈయన అని అనుకుంటారు. అదే నువ్వు ఇంటికి వెళ్ళావు, అదే ఇంటికి నువ్వు వెళ్ళావనుకో ఆ మాట రాదు వాళ్ళకి. ఎందుకంటే మా పొరుగు ఆయన మా ఇంటికి వచ్చాడు అని కూర్చోబెడతారు, టీ ఇస్తారు, మాట్లాడతారు. అప్పుడు సువార్త ప్రకటించాలి. అది సువార్త వ్యాపకం. బజారులో నుంచుని బోర్లు పెట్టుకుని సువార్త ప్రకటించడం ఒక ఎత్తు, కానీ ప్రతి వ్యక్తికి సువార్త చెప్పడం రెండవ వంతు. బిల్లీ గ్రహాం గారు ఒక మాట అన్నాడు. ఆయన సర్వేలో తేలింది ఏమిటి అంటే, ఆ బిల్లీ గ్రహాం గారు చెప్పిన విషయం, ఎక్కువ మంది రక్షణలోనికి వచ్చింది పర్సనల్గా సాక్ష్యం చెప్పడం ద్వారా ఎక్కువ మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన పెద్ద పెద్ద సభలు స్థాపించాడు, పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేశాడు, దేవుని వాక్యాన్ని చెప్పాడు. కానీ ఆయన చెప్పిన సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభులోనికి రావాలి అంటే రక్షించబడిన వ్యక్తి ఆయనతో మాట్లాడినప్పుడు మాత్రమే ఎక్కువ మంది ప్రభు దగ్గరకు వచ్చారు అని ఆయన చెప్పాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మీరు సువార్త చేయాలి, మీరందరూ కూడా సువార్త చేయాలి. నేను 2-3 సార్లు మీ సంఘానికి వచ్చాను. ఇలాగే ఇంతమందే కనపడుతున్నారు, మరి పెరిగింది ఎక్కడ అంటే మీరు సువార్త చెప్పట్లేదని అర్థం. అది అంటే దాని యొక్క అర్థం మీరు మరి ఒకరికి రక్షణ గురించి చెప్పడంలా. నేను రక్షించబడ్డాను చాలే అని అనుకుంటున్నాం మనం. కానీ రక్షించబడిన నీవు ఇతరులకు ఆ రక్షణ భాగ్యాన్ని చెప్పాలి. రక్షణలో ఎంత ఆనందం ఉందో, ఎంత ధన్యత ఉన్నదో దానిని రక్షింపబడని వారికి చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభు అన్నాడు, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఎలా రక్షించబడతారు అని దేవుని వాక్యంలో చూస్తే 2వ కీర్తన 8వ వచనంలో ఒక మాట. 2వ కీర్తన 8వ వచనంలో ఆ వాక్యం, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను బోధిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను అన్నాడు. నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను బోధిగంతముల వరకు సొత్తుగా. అంటే ఏంటి? ఆత్మల కొరకు ప్రార్థించాలి, ఆత్మల కొరకు ప్రార్థించాలి. ప్రార్థిస్తారా? ఆత్మల కొరకు చేస్తున్నారా? ఆత్మల కొరకు కొందరు చేస్తున్నారేమో, కానీ ప్రతి విశ్వాసి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను బోధిగంతముల వరకు సొత్తుగాను నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యంలో చెప్పబడి. కనుక ప్రియమైన వారలారా, ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. మనం చాలాసార్లు మన ప్రార్థనలు మన అవసరతల కొరకు చేస్తాం, భౌతికమైన అవసరతల కొరకు మనం చేస్తాం. కానీ ఆత్మల కొరకు ప్రార్థన చేయడం చాలా అరుదు. యేసు ప్రభువారు కొన్ని వాగ్దానాలు చేశాడు ప్రార్థనకి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు.
అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగుడి అనేది వాగ్దానం. ప్రభు అడుగుడి అన్నాడంటే వాగ్దానం. నన్ను అడుగు, ఏదైనా సరే నన్ను అడుగు, నేను చేస్తాను అని చెప్పడం, అది వాగ్దానం. వాగ్దానం చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చగలడు. ఆయన మాట తప్పని వాడు, ఆయన అబద్ధం ఆడువాడు కాదు. కనుక నన్ను అడుగుము జనములనంటే రక్షణ కొరకు అడగాలి, ప్రార్థించాలి. ఎవరి కొరకు ప్రార్థించాలి? మొట్టమొదట నీ ఇంట్లో రక్షించబడిన వారి కొరకు ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి. బళ్ళారిలో ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో ఉండే వాళ్ళందరూ ఎలాంటి వారంటే వారు వారి పిల్లలను దేవతకు అర్పిస్తారు. అంటే మరొక విధంగా చెప్పాలంటే ఆ దేవతకు పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి మెడలో ఒక నల్లపూసల దండేస్తారు. తద్వారా ఆ అమ్మాయి ఆ దేవతకు పెళ్ళైపోయి ఇంకా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఆ అమ్మాయి. కానీ ఎవరైనా రావచ్చు తన దగ్గరికి, ఎవరితోనైనా కాపురం చేయొచ్చు. కానీ చాలామంది పిల్లలు కూడా కంటారు. అలాంటి కాలనీ ఉంది బళ్ళారిలో. ఆ కాలనీలో గురించి నాకు ఒక ఆమె చెప్పింది. మేము మరి ఒక చోట ఉన్నాం, బళ్ళారిలో పరిచర్యకి వెళ్ళినప్పుడు. ఆ కాలనీ మాకు దరిదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక టీచర్ గారు చెప్పారు. ఆ టీచర్ గారు ఆ కాలనీలో గవర్నమెంట్ ఆమెను అపాయింట్ చేశారు. ఆమెను ఎందుకు అపాయింట్ చేశారంటే ఆ కాలనీలో ఉన్నవారు ఆ వృత్తి మానుకోవడానికి ఈమె వెళ్ళి చెప్పాలి. ఒక హాల్ ఉంటుంది, హాల్లో కూర్చుంటుంది. ఆమె వెళ్ళి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల దాకా కూర్చుంటుంది. ఈ మధ్యలో ఆ కాలనీలో ఉన్నవారు కనుక తన దగ్గరికి వస్తే మీరు చేసే వృత్తి మంచిది కాదామని చెప్పాలి. నేను ఆమెను ఒక మాట అడిగాను, ఎన్ని సంవత్సరాలు మట్టి మీరు చేస్తున్నారండి ఈ పని అని. 10 సంవత్సరాలు. ఎంతమంది ఆ వృత్తిలో నుండి బయటకు వచ్చారని. ఎవరు రాలేదండి, వస్తారు పోతారు వింటారు, అంతేగాని మాకు గవర్నమెంట్ జీతం వస్తుంది, మా జీతం మాకు వస్తుంది, మా అక్కడ కూర్చుంటాం అని అన్న. ఆ మాట చెప్పగానే నాకు మా హృదయాల్లో చాలా భారం వచ్చింది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీ దేహములతో దేవునిని మహిమపరచు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మీ దేహములతో దేవునిని మహిమపరచుడి. దేహములు కొనబడ్డాయి, రక్తమిచ్చి కొన్నాడు మీ దేహాన్ని. కనుక మీ దేహములతో దేవునిని ఘనపరచుడి అని ఆ మాట ఉంది. ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. మా భార్యాభర్తలు ఇద్దరం ఆ మాట తీసుకుని, దేవా నీవు దేహాన్ని నీవు మాకు ఇచ్చావు, ఈ దేహాన్ని నీ రక్తంలో కొన్నావు, ఈ దేహం నీ కొరకే జీవించాలి, నిన్ను మహిమపరచాలి అని నీ వాక్యంలో స్పష్టంగా చెప్పావు. కానీ అపవాది వారిని మరి దేహాన్ని మరి వ్యభిచారానికి అప్పగించి జీవిస్తూ ఉన్నారు. వారి గురించి ప్రార్థిస్తాయి. మేము 6 నెలలు ప్రార్థన చేశాం ఆ ప్రాంతం కొరకు. మేము ఎప్పుడు వెళ్ళాల, కానీ 6 నెలలు ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. 6వ నెల తర్వాత ఆ ప్రాంతంలో నుండి ఒక కుటుంబం మేము ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఆ యొక్క కుటుంబంలో నుండి ఒక అబ్బాయి సండే స్కూల్ చిల్డ్రన్ జరుగుతూ ఉంటే ఆ సండే స్కూల్ చిల్డ్రన్ క్లాసుకు వచ్చాడు. 4-5 వారాలు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి అక్కడ చిన్నపిల్లలకు చక్కని దేవుని పాటలు కథలు చెబుతున్నారు, అంతేకాదు పెద్దవారికి కూడా ఆరాధన జరుగుతుంది, మీరు వెళ్ళండి అని ఆ పిల్లవాడు తల్లిదండ్రులను అక్కదమ్ములను ఆయన ప్రోత్సహించాడు. వాళ్ళ అక్క రావడం ప్రారంభించి, ఆమె అప్పుడు 2nd గ్రేడ్ ట్రైనింగ్ అయిపోయింది,
టీచర్గా వెళ్ళడానికి అపాయింట్మెంట్ కూడా వచ్చింది ఆమెకి. ఆమె రావడం ప్రారంభించింది. ఆమె 4 వారాలు వచ్చిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకుంది, బాప్తిసం తీసుకుంది. మరలా ఆ కుటుంబం అదే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకుని ప్రతి మంగళవారం సాయంకాలం వీధిలో సువార్త చెప్పాము. ఆ ప్రాంతంలో చాలామంది వేశ్యలు ప్రభుని నమ్ముకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ సంఘం ఏర్పడింది. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాల నుండి దేవునికి సేవకు సమర్పించుకున్న వారు ఉన్నారు. ఒకరు హిందూపురంలో పనిచేస్తున్నారు, హేమ, సుధాకర్ అని. వారిరువురు కూడా హిందూపురంలో పనిచేస్తున్నారు. అలాగున చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నవారు అనేక మంది మారు మనసు పొంది పురుషులు, స్త్రీలు దేవుని యొక్క పరిచయలో వాడబడుతున్నారు. కనుక ప్రియమైన వారులారా, నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యంగా ఇస్తా. ప్రార్థన చేయాలి. నశించున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. కనుక నశించుతున్న ఆత్మల కొరకు ప్రార్థన మనం చేస్తే ప్రభువు వారిని రక్షిస్తాడు. ప్రార్థన లేకుండా సువార్త ప్రకటించడం ద్వారా ఏ కార్యం కూడా జరగదు. ప్రార్థన వారి హృదయాల్లో కార్యాన్ని జరిగిస్తుంది. అందుకని మనం ఎవరికి సువార్త చెప్పాలని ఉద్దేశిస్తున్నామో వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి పేరు పెట్టి ప్రార్థన చేయాలి. ఈ ఊరు వారందరిని రక్షించాయా అని ప్రార్థన చేస్తాం. ఆ ఊరిలో చాలామంది ఉన్నారు కదా, ఎవరిని రక్షించమని. కనుక నీవు ఎవరు రక్షించాలని ఉద్దేశిస్తున్నావో ఆ తెగ కొరకు ప్రార్థించండి. నీవు ఎవరి కొరకు రక్షించబడాలని ఉద్దేశిస్తున్నావో ఆ వ్యక్తి పేరు తెలిస్తే ఆ పేరు పెట్టి ప్రార్థన చేయండి. ప్రభు రక్షిస్తాడు. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, హైదరాబాద్లోనే ఉన్నాడు, ఉప్పల్లో ఉంటారు. ఒకరోజు దేవుడు ఆయనకి బయలుపరిచాడంట, మీ సంఘంలో బిజినెస్ పీపుల్ రక్షించబడేటట్టు ప్రార్థన చేయమని. 1 year, 1 సంవత్సరం బిజినెస్ పీపుల్ కొరకు ప్రార్థన చేశారు. ఆ సంవత్సరం ముగించే లోపల 24 మంది రక్షించబడ్డారు బిజినెస్ పీపుల్. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను బోధివంతముల వరకు సొత్తుగాను ఇస్తారు. కనుక ప్రియమైన వారులారా, నశించున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో నశించున్న ఆత్మలు ఉన్నాయి. మీ భర్తలు ఉండొచ్చు, లేకపోతే మీ పిల్లలు ఉండొచ్చు, లేకపోతే మీ అత్తమామలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, ఆడబిడ్డలు ఉండొచ్చు. కనుక వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు రెండు చర్చికి వెళ్దామంటే రారు, మారు మనసు పొందితే వస్తారు. మారు మనసు యొక్క అవసరత వారికి అర్థమైతే వస్తారు. కనుక మనం రక్షింపబడని వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకనే సువార్త అందరికీ ప్రకటింపబడాలి. అందరికీ సువార్త ప్రకటింపబడాలి. 5వ విషయం, 2వ రాకడలో మనల్ని ఏమని చేయమని చెబుతున్నాడు. మనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 32వ వచనము నుండి చదువుకుందాం. 21వ అధ్యాయం 34వ వచనం నుండి చదవండి. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, అహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. అంటే విపత్తులు అకస్మాత్తుగా వస్తాయి అని చెప్పడం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెళుకువగా ఉండుడి. అంటే అద్దె దినాల్లో
ప్రభు రాకడ దినాల్లో మనం చేయవలసిన మరి ఒక పని ఏమిటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అక్కడ ఆ మాట రాయబడింది, వీటన్నిటినీ తప్పించుకొని నిమిత్తం మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి. కనుక ఈ సంగతులు జరుగుతున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. లోకంలో చాలా విపత్తులు జరుగుతున్నాయి, తుఫానులు జరుగుతున్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, చాలామంది చనిపోతూ ఉన్నారు. కనుక మనం ప్రార్థన చేయాలి వాటి కొరకు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యములో మనం స్పష్టంగా చూస్తున్నాం. కనుక ప్రియమైన వారులారా, మనం ప్రార్థన చేస్తున్నాం. దేని కొరకు చేస్తున్నాం? మీకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, వారంలో ఒక దినం కూడా విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థనలన్నిటిలో దేని కొరకు చేస్తా? ఈ ప్రార్థనలన్నింటిలో నాకు తెలిసినంత వరకు భూలోక సంబంధమైన అవసరతల నిమిత్తమే ప్రార్థన చేస్తా. దేవా, మా బిడ్డలను దీవించయ్యా, మంచి విద్యావంతులు కావాలి, వాళ్ళకి అమెరికా వెళ్ళడానికి వీసా రావాలి అని మనం భౌతికమైన అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తాం. ప్రభు భౌతికమైన అవసరతల నిమిత్తం ఆయన ఏం చెప్పాడో చూద్దాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనం నుండి మీరు చదువుకున్నట్లయితే యేసు ప్రభు వారు ఆ భాగంలో 3 విషయాల గురించి చెప్పాడు. ఒకటి, ధనాన్ని గురించి చెప్పాడు. మీరు ధనాన్ని కూర్చుకుంటే కోట్లలో దొంగలు దొంగిలిస్తారు, చెమట పడుతుంది, తుప్పు పడుతుంది అని ప్రభు చెప్పి పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి అని అన్నాడు. పరలోకంలో ధనమును సమకూర్చుకోండి అన్నాడు. పరలోకంలో ధనం ఎలా సమర్చుకుంటాం? ప్రభు కార్యం మనం చేస్తే పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటాం. ప్రభు కార్యం ఏమిటి అంటే, ఎవరు నశించుట ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టము లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుని ఉద్దేశం. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ మాట రాయబడి, ఎవరు నశించుట ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. కనుక మనం ప్రార్థించాలి. ప్రార్థించకపోతే ఒక వ్యక్తి మారు మనసులోనికి రాలేడు. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి. మెలకువతో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, ప్రార్థన ద్వారా ఆత్మలు రక్షించబడతాయి. అందుకనే మనం ప్రార్థన చేయాలి. కనుక మనం మన జీవితాల్లో ప్రభు యొక్క రాకడ సమీపించుచున్న కొలది మనం అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఆఖరిగా మారు మనసు అనుభవంలోనికి రావాలి. మారు మనసు అనుభవంలోనికి. అందుకనే ప్రభు చెప్పాడు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాడు యేసు ప్రభు. మారు మనసును గురించి ఆయన చాలాసార్లు చెప్పాడు. మారు మనసు చాలా ప్రాముఖ్యం. మారు మనసు అంటే అర్థం ఏంటంటే, పాత జీవిత విషయంలో రోత కలిగి దానిని విడిచిపెట్టి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి తీర్మానం చేసుకోవడం మారు మనసు. అంతే, చాలా చిన్న పని అది. దాన్ని మారు మనసు అన్న మాట వినగానే కొంతమందికి చాలా యావగింపుగా ఉంటుంది. కానీ మారు మనసు అంటే అర్థం ఏంటి? పాత జీవితం పట్ల మనకు అసహ్యత కలిగి ఆత్మీయ జీవితం జీవించడానికి మనం అంకితం అవ్వడం, దానిని మారు మనసు అంటాడు. యేసు ప్రభు మారు మనసు గురించి చెప్పాడు. మరి ఒక చోట ఆయన హెచ్చరించారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం
20వ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకున్నట్లయితే ప్రభువు మారు మనసును గురించి ఈ వాక్య భాగంలో ఆయన కొన్ని హెచ్చరికలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఆయన ఏ పట్టణములలో ఆయన విస్తారముగా అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగి. ఏ పట్టణాల్లో ఆయన అద్భుతాలు చేశారో ఆ అద్భుతాలు ఏ పట్టణంలో జరిగినో ఆ పట్టణం వారు మారు మనసు పొందల. అందుకని వారిని గద్దిస్తున్నారు, మారు మనసు పొందలేదు అని. వారిని గద్దించినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక వారిట్లు గద్దెంపుగా, అయ్యో కొరజైనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేసి ఉన్నట్లయితే వారెప్పుడో మారు మనసు పొంది ఉండేవారు అంటున్నారు. అంటే కపెర్నహూము ఇవి ఇశ్రాయేలీల పట్టణాలు, కానీ సీదోను అవి అన్యుల పట్టణాలు. అంటే ఇశ్రాయేలు పట్టణంలో సువార్త ప్రకటిస్తే మీరు మారు మనసు పొందలేదు, ఒకవేళ అన్యుల పట్టణాల్లో గనక మారు మనసు గురించి బోధిస్తే అనేకులు మారు మనసు పొంది ఉండేవారు అని యేసు ప్రభువారు ఏ పట్టణంలో ఆయన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందనందువలన ఆయన వారిని హెచ్చరించారు. కనుక ప్రియమైన వారలారా, మీ జీవితాల్లో చాలా అద్భుతాలు జరిగి ఉంటాయి, ప్రార్థనలకు జవాబులు వచ్చి ఉంటాయి. అనేకసార్లు దేవుని సన్నిధిలో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రార్థించినప్పుడు ప్రభువు అద్భుతమైన రీతిగా నీ ఆర్థిక ఇబ్బంది నుండి తగ్గించాడు. భయంకరమైన వ్యాధి వచ్చి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గకపోతే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతమైన రీతిగా ప్రభు నిన్ను స్వస్థత పరిచాడు. ఇలాంటి అద్భుతాలు నీవెన్ని అనుభవించేవో, కానీ మారు మనసు పొందలే. అందుకే హెచ్చరిస్తున్నాడు. ఏ పట్టణంలో ఆయన అద్భుతములు చేసినమో ఆ పట్టణం వారు మారు మనసు పొందవలన వారిని గద్దింపసాగి. కనుక ఈ ఉదయకాలంలో నీవు కూడా మారు మనసు పొందకుండా అనేక అద్భుతాలు, స్వస్థత కార్యాలు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు అనుభవించి మారు మనసు పొందని స్థితిలో ఉన్నట్లయితే ప్రభువు ఈ దినాన మరొకసారి మిమ్మందరిని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ప్రభువు రాకడ విషయంలో మొట్టమొదటగా బోధల విషయంలో మెలకుగా ఉండాలి. జరిగే సంఘటన బట్టి భయపడకుండా, కలవరపడకుండా ఉండాలి. ప్రార్థన చేయాలి. సువార్త విరివిగా ప్రకటించబడాలి. ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. కనుక రెండవ రాకడ విషయంలో మనం అందరం కూడా ఈ పనులు మనం చేయడం ద్వారా ప్రభువు రాకడను మనం త్వరపెట్టిన వారం అవుతాం. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా అనేకులు రక్షణలోనికి రావాలి, అందుకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలంలో ప్రభు రాకడ వెలుగులో మన బాధ్యత ఏమిటో ఈ వాక్య భాగంలో నుండి మనం చూసాం. కనుక మన బాధ్యతను మనం నిర్వర్తించగలిగినడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ రాకడ వెలుగులో మా బాధ్యతలు ఏమిటో మాకు తేటగా స్పష్టంగా నీ వాక్యం ద్వారా బయలుపరిచినందుకు నీకు వేలాది స్తోత్రాలు. ఈ స్థలంలో చేరిన ఒక్కొక్కరిని నీ రాకడ కొరకు సిద్ధపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు త్వరలో రానై ఉన్నావు. లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా నీవు భూలోకానికి రానై ఉన్నావు అన్న సత్యాన్ని తెలియజేయచ్చు ఉన్నాయి ప్రభువా. కనుక నాయన, నీ రాకడకు మమ్మందరినీ మీ ఆత్మ ద్వారా సిద్ధపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సహవాసాన్ని నడిపిస్తున్న నీ దాసులు
ప్రభు ప్రసాద్ గారి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు స్తోత్రాలు. వారందరినీ మీ ఆత్మతో అభిషేకించి పరిచర్యలో వాడుకొనుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాన్ని సన్నిధిని మా ప్రభువా ఇంత దొనక మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. అనేకులు ఈ వాక్య ప్రకారం నీ రాకడ కొరకు సిద్ధపడగలిగినట్లు కృపదాయి చేయమని నీకును పరిశుద్ధాత్మకును మమ్మను అప్పగించుకుంటూ మా ప్రభును నీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి.